వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమా తెలుగు వర్షన్ హక్కుల్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చాలా ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నాడు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అధికారికంగా అయితే నాగవంశీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ విషయాన్ని అయితే వెల్లడించలేదు. తను ఆ హక్కుల్ని చేజిక్కించుకున్నటువంటి విషయాన్ని కూడా అతను చెప్పలేదు. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఏకంగా 80 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ తెలుగు హక్కుల్ని అతను చేజిక్కించుకున్నాడు అనేది ప్రస్తుతం నడుస్తున్న ప్రచార సారాంశం. కొంతమంది అయితే 90 కోట్లను కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదైతే నేషనల్ మీడియా కూడా 80 కోట్ల రూపాయల దాకా ఈ తెలుగు వెర్షన్ రైట్స్ పలికాయి వార్ 2 సినిమా అని చెప్పేసి అవి కూడా న్యూస్ రాస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తోటి నాగవంశీకి ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా అతను చాలా ఫ్యాన్సీ రేట్లకి ఆ హక్కుల్ని తీసుకున్నాడు అని మాత్రం గట్టిగా వినిపిస్తూ ఉంది. నైజాం హక్కుల్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఇంతకుముందు వినిపించింది. మరి నాగవంశీ ఆ పోటీలో తను చేజిక్కించుకున్నాడు అనేది ఇప్పుడు తెలుస్తూ ఉన్నటువంటి విషయం. వార్ 2 ప్రస్తుతం హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక డ్యాన్స్ సీక్వెన్స్కి సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతూ ఉంది. దాదాపు 7 రోజుల పాటు అది జరుగుతుంది అని చెప్పేసి మనం ఇదివరకే చెప్పుకున్నాం. జూలై 1వ తేదీ నుంచి 7 రోజుల పాటు ఆ డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది. సో ఇది ఒక కీలక ఘట్టంలో, అది కూడా ప్రీ క్లైమాక్స్లో ఈ డ్యాన్స్ నంబర్ వస్తుందని, బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో ఫాస్ట్ మూవ్మెంట్స్ తోటి ఈ డ్యాన్స్ నెంబర్ ఉంటుందని. సో ఇద్దరూ కూడా సూపర్ డ్యాన్సర్లు కావడంతో హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆ డ్యాన్స్ వార్ అభిమానులకి కనువిందు చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. సో వార్ 2కి సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఇది చాలా దేశాల్లో షూటింగ్ జరిపారు. 150 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. వార్ సినిమా అది 2019లో వచ్చింది. అందులో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరో విలన్లుగా కనిపించారు. అది దాదాపు 170 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తే ఇప్పుడు ఈ సినిమాని ఇంకొక 30 కోట్ల అదనంగా, అంటే 200 కోట్ల రూపాయల పైన బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మించారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందులో 50 కోట్ల రూపాయల వరకు హృతిక్ రోషన్కి పారితోషికంగా ఇస్తే జూనియర్ ఎన్టీఆర్కి 30 కోట్ల రూపాయల పారితోషికం అందింది అని చెప్పేసి సమాచారం అందుతుంది. సో తన ఫస్ట్ మూవీ కాబట్టి బాలీవుడ్లో కొంచెం తక్కువ పారితోషికానికే ఈ సినిమా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక కియారా అద్వానీ గ్లామర్ ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఆ సినిమా యూనిట్ వర్గాల వాళ్ళు. అలాగే యాక్షన్ ఎపిసోడ్లు మనకు తెలుసు. వార్ సినిమాలో ఆ యాక్షన్ ఎపిసోడ్లు ఎంత జనాల్ని రంజింపజేసావు. అసలు ఈ స్పై యూనివర్స్లోనే వైఆర్ఎఫ్ బ్యానర్ తీసినటువంటి ఈ స్పై యూనివర్స్ ఏదైతే ఉందో, టైగర్ సిరీస్ కానివ్వండి, పఠాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఇన్నోవేటివ్గా, అంటే ఒక హాలీవుడ్ రేంజ్ చిత్రీకరణతో అవి కనిపిస్తాయి. సో అదే స్థాయిలో ఇప్పుడు వార్ 2లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి చాలా హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్లుగా కనిపిస్తాయి. అందులో హృతిక్ రోషన్ మీద అలాగే జూనియర్ ఎన్టీఆర్ మీద తీసినటువంటి, అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ మీద తీసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది సినిమాకి ఒక బలమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్కి ఆపోజిట్గా ఫిమేల్ యాక్టర్ ఎవరు లేరని కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఈ హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ తెలుగులో ప్రధాన ఆకర్షణ అవుతుందని, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అతను చేసినటువంటి ఆ నెగిటివ్ రోల్ని ఆస్వాదిస్తారని, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. యాక్చువల్గా వార్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశాడు, కానీ అతని ప్లేస్లో ఈసారి
వైఆర్ఎఫ్ సంస్థ అయాన్ ముఖర్జీని డైరెక్టర్గా ఎంచుకుంది. అతను ఇంతకుముందు బ్రహ్మాస్త్ర అనే సినిమా చేశాడు. సో అతను మరింత డ్రామాతోటి అలాగే ఎమోషనల్ టచ్ తోటి ఈ వార్ 2ని ఇంత ఒక యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ కూడా ఈ అంశాల మేళవింపుతోటి అతను చాలా మరింత ఆకర్షణవంతంగా, అంటే మొదటి సినిమాతో పోల్చుకుంటే మరింత డ్రామాటిక్గా, మరింత ఎమోషనల్గా, మరింత యాక్షన్ తోటి ఈ సినిమాని తీశాడని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉంది. మరి చూద్దాం. నాగవంశీ, ఎందుకంటే తను జూనియర్ ఎన్టీఆర్ తోటి చక్కటి అనుబంధం ఉంది. అన్నాన్ని పిలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్ని. పైగా తను జూనియర్ ఎన్టీఆర్ తోటి 2 సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్లో అయితే మరొకటి నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో. సో వీటిలో ముందుగా త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా ప్రారంభం కానున్నదని చెప్పి సమాచారం. సో అందుకు సంబంధించి ఈ మధ్యకాలంలో మురుగా అనేటువంటి ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర, సో సుబ్రహ్మణ్య స్వామి గురించినటువంటి ఆ పుస్తకం ఏదైతే ఉందో, అంటే తను అధ్యయనం చేస్తున్నాడో ఆ పాత్ర గురించినటువంటి ఆ విశేషాలు అవి తెలుసుకోవడం కోసం. ఎందుకంటే మైథలాజికల్ టచ్ తోటి ఒక సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోటి సినిమా చేయబోతున్నాడు కాబట్టి. సో అందుగురించే అతను అంత శ్రద్ధగా ఆ సినిమా సంబంధించినటువంటి తన పాత్రకు సంబంధించినటువంటి హోంవర్క్ అంతా కూడా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. మరి చూద్దాం. ఆగస్టు 14వ తేదీ రాబోతున్నటువంటి వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందో, బాలీవుడ్లో అతనికి మరింత క్రేజ్ తీసుకొచ్చి, ఎందుకంటే ఆల్రెడీ RRR సినిమాతో అతనికి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతోటి వార్ 2 సినిమాతోటి అతని క్రేజ్, అతని ఇమేజ్ దేశవ్యాప్తంగా మరింత పెరుగుతుందని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. నాగవంశీ ఏ నమ్మకంతో అయితే ఇప్పుడు 80 కోట్ల రూపాయల వెచ్చించి ఆ సినిమా హక్కుల్ని, తెలుగు హక్కుల్ని చేజిక్కించుకున్నాడో, సో అవి రికవర్ అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.